గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసినాక అందరు క్రిష్ కి బడా ఫ్యాన్స్ అయిపోయినరు. ఇక నార్మల్ పీపుల్ నా సొంటోళ్ళు మస్తు ఫ్యాన్స్ అయినరు. కానీ ఇక సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అందరు క్రిష్ కి బడా ఫ్యాన్స్ అయినరు. ఎవరు పట్టినా నేను క్రిష్ తో సినిమా చేస్తా అంటుండ్రు. ఇక హీరోలకైతే క్రిష్ నిద్రలోవి కానొస్తున్నాడంట, కలలబి వస్తున్నాడంట. గలీష్ లో ఫస్ట్ ఎవరున్నారో ఎక్కేనా జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లు. బాబాయ్ కి గంత మంచి హిట్ ఇచ్చినప్పుడు ఇక నాకు బి మంచి హిట్ ఇస్తాడు క్రిష్. గందుకోసానికే నేను ఫస్ట్ క్రిష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయిందంట. ఇక ఇప్పటికే క్రిష్ ఆల్రెడీ వెంకటేష్ తో ఒక సినిమా, రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయిండు. ఈ 2 సినిమాలు అయినాక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. ఇప్పటికే మస్తు సార్లు టాక్ వచ్చింది క్రిష్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని. ఇప్పుడైతే ఇంకా లాగర్ బాయ్ ఎంటనే చేసేస్తారు. ఈ 2 సినిమాలు అయిపోగానే జూనియర్ ఎన్టీఆర్ క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. గదిబి పౌరాణికం నేపథ్యంలోనే ఉంటదంట. ఇక గీ ముచ్చటి ఇట్లుంటే శాతకర్ణి సినిమా చూసినాక అందరు రాజమౌళి పైన పడిండ్రు. ఇక క్రిష్ గింత కొంచెం టైంలా గింత కొంచెం బడ్జెట్ లా గింత మంచి సినిమా తీసినప్పుడు రాజమౌళి బాహుబలి తీయనికి ఎందుకంత టైం తీసుకుంటున్నాడు? ఇక క్రిష్ చేసినప్పుడు రాజమౌళి చేయలేడా? క్రిష్ లెక్క చేస్తే రాజమౌళికి పాటికి బాహుబలి లాంటి సినిమాలు 5-6 తీసి ఉండేవాడు. ఇక ఇప్పటికైనా రాజమౌళి మారితే గదే 10,000 అంటున్నారు.